శనివారం రాగానే కోర్టుకు సెలవు కనుక శనివారం ఆదివారం నువ్వు కూలగొట్టేటువంటి ప్రయత్నాలు చేయడం ఇది మూర్ఖత్వం. ఇది నువ్వు పిచ్చిగా చేస్తూ ఉన్నావు. ఇవాళ ప్రజలే ఉసురు పోసుకుంటా ఉన్నావు. ఒక ముఖ్యమంత్రిగా పేదలకు సాయం చేస్తావా, పేదలకు కన్నీళ్లు పెట్టిస్తావా? ఇవాళ హైదరాబాద్లో లక్షలాది మంది ప్రజలు నిద్రపోని పరిస్థితి తెచ్చినావు. శనివారం ఆదివారం వస్తే ఎప్పుడు ఏమవుతుందో అని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇప్పటికైనా పిచ్చి పనులు మానుకో. నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి, పేదలకు మేలు చేసే ప్రయత్నం చేయి. ఒకవేళ నువ్వు తీసుకోవాలంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా వాళ్ళ హక్కులన్నీ కాపాడిన తర్వాతనే వాళ్ళను ఒప్పించి అఖిలపక్ష సమావేశం పెట్టి ఎమ్మెల్యేలతో మాట్లాడి చేయాలి తప్ప బలవంతంగా చేస్తే మేము బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇంకా ఇలాంటి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని కూడా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోరాటం మీ వెనుక మేము ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు. మా పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుంది. దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ధైర్యంగా ఉండండి. జీవించి పోరాడాలి. మనం పోరాడి సాధించుకోవాలి తప్ప ఎవరు ప్రాణం తీసుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ వద్దు అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ వద్దు, లక్షల కోట్లు పెట్టి అప్పులు చేసి బ్యాంక్ లోన్ తీసుకున్నాము, ఒకవేళ ఇల్లు కొడతారు అక్కడ చచ్చిపోతాం అంటున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ చెప్పేది కూడా నువ్వు ఉన్న దాంట్లో మూసీ సుందరీకరణ చేయి తప్ప పేద ప్రజలకు కన్నీళ్లు పెట్టించకు. నువ్వు మూసీలో బారిచ్చేది ఏంది? నీళ్లు బారిస్తావా? ఈ పేదల కన్నీళ్లు బారిస్తావా? ఈ పేదల రక్తాన్ని బారించాలనుకుంటున్నావా? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అసలు నువ్వు ఎవరి కోసం? నువ్వు అనవసరంగా, ఎందుకంటే కొన్ని 30-40 ఏళ్ళు దశాబ్దాల తరబడి వాళ్ళు అక్కడ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళని ఒక రోజులో నువ్వు తీసేస్తే నువ్వు ఎట్లయితుంది? పొద్దున్న లేస్తే వాళ్ళ పిల్లలు ఆడ చదువుకుంటారు, వాళ్ళ కుటుంబం భార్య ఒక దగ్గర పనిచేస్తుంది, భర్త ఒక దగ్గర పనిచేస్తుంది. నువ్వెక్కడనో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పొమ్మంటే ఆడ పని దొరుకుతుందా? పిల్లలేం కావాలి, పని ఏం కావాలి, ఉపాధి ఏం కావాలి, బతుకు తెరువు ఏం కావాలి? ఇది ఒక మూర్ఖుల తుగ్లక్ చర్య. రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక తుగ్లక్ పని. అనాలోచితంగా ప్రజల వేధింపులకు గురి చేస్తూ ఇవాళ రుక్కమ్మ హత్యకు, బుచ్చమ్మ హత్యకు రేవంత్ రెడ్డే కారణం. ఇవాళ నిజంగా పోలీసులు ఇవాళ హైడ్రా మీద పోలీస్ కేసు నమోదు చేయాలి. ఇవాళ రంగనాథ్ పేదోళ్ళనేమో రాత్రి పోయి కూలగొడుతుండు. మరి రేవంత్ రెడ్డి తమ్ముడు బడా పెద్దవాళ్ళకుంటే నెల రోజుల నోటీస్ ఇచ్చినావు కదా. నెల రోజులు నోటీస్ ప్రభుత్వ ప్లీడరే, గవర్నమెంట్ ప్లీడర్ పోయి హైకోర్టులో ఏం చెప్పిండు? మేము ఇప్పుడేం కూలగొట్టాం, మొత్తం ఎఫ్టీఎల్ నిర్ధారణ అయినాకనే కూలగొడతామని రేవంత్ రెడ్డే పిటిషన్ వేయించిండు తమ్ముని విషయంలో. మరి పేదోళ్లకు ఎందుకో చెప్పవు? పేదోళ్ళకు ఎందుకో ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయవు? పేదోళ్ళకు ఎందుకో నోటీస్ ఇయ్యవు? పేదోళ్ళకో న్యాయం, పెద్దోళ్ళకో న్యాయమా? ఈ పేదవాళ్ళు నోరు లేని వాళ్ళనో, వాళ్ళు పేదవాళ్ళనో కోర్టులకు పోయి వాళ్ళు హైకోర్టులో అడ్వకేట్లను పెట్టుకోలేరనో కదా ఈ పేదల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నావు. పేదలకేమో రాత్రి కూలగొడుతున్నావు, ఏ నోటీసు లేదు. కానీ రేవంత్ రెడ్డి తమ్మునికి బడా బాబులకు నోటీసులు ఇచ్చి స్టేలు తెచ్చుకోమని ప్రభుత్వమే కోర్టులో అఫిడవిట్ వేసింది. ఏమనేసింది? మేము కూలగొట్టాం, మొత్తం ఎఫ్టీఎల్ నిర్ధారించిన తర్వాతనే కూలగొడతాం అంటే అప్పటిదాకా స్టే అని హైకోర్టు ఇచ్చింది. మరి అన్ని చెరువులకు కూడా ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయాలి కదా. మరి గతంలో ఎవరెవరైతే వీడికి పర్మిషన్లు ఇచ్చిండ్రో దాని మీద చర్య తీసుకోవాలి కదా. ఇప్పటికైనా ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని హితోబల్.